మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు సోమవారం దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతనంగా అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిత్యం స్థానికంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని, ప్రతిరోజు హైదరాబాద్ వెళ్లి రాకుండా ఇక్కడే ఉండాలని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, ఆసుపత్రి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైద్యశాలలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలోని పిచ్చి మొక్కలు ఉండడంతో వెంటనే తొలగించి ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని వైద్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. 108 సిబ్బంది యూనిఫామ్ లేకుండా సరైన అవగాహన, శిక్షణ లేని వారు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా ఉండకూడదని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. మరోసారి వైద్యులపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం, ఎంపీడీఓ ఆనంద్, మండల వైద్యాధికారులు రేఖ, రవికుమార్, మాజీ ఎంపీపీ సబితా రవీందర్, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంతకుముందు ఏడు చేశారు మరి నేను నిజామాబాద్లో చేశాను. లాస్ట్ టైంలో ట్రాన్స్ఫర్ చేశాను 3 months. అంటే ఇప్పుడు ఇక్కడనే ఉంటారా? హైదరాబాద్కి అప్పట్లో చేస్తాను. నువ్వు హైదరాబాద్కి వస్తావా? సార్ లోకల్ మిర్జాపల్లి సార్. అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ స్టాఫ్ మిగతా స్టాఫ్ ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ వీళ్ళు కాదు 17 మంది ఉన్నారు కదా. పర్మనెంట్ జాబ్ నువ్వు ఎంత హెల్ప్ ఇస్తావు, వాళ్ళ పేమెంట్ ఇస్తారు. మీరమ్మా ఏమి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇవన్నిటి మీద కూడా మరి వీళ్ళ హాస్పిటల్ సిబ్బందితోటి మాట్లాడడం జరిగింది. మరి కొన్ని విషయాలలో మరి సిబ్బంది లేక, మరి స్టాఫ్ నర్సు లేక డెలివరీలు కానీ మరి సీజరిన్ హాస్పిటల్స్లో చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు, స్టాఫ్ నర్సు లేదని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవి కాకుండా కూడా మరి ఇక్కడ నైట్ వాచ్మెన్ కానీ, స్లీపర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఉన్నది, సరైన సదుపాయాలు లేవని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. మరి ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, నార్సింగ్ హైవే మీద ఉన్నది, అనునిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయి అని చెప్పి మరి 108 కూడా ఇక్కడ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి 108 కూడా హైవే పక్కన ఉన్నది కాబట్టి మంచి ట్రైన్డ్ డ్రైవర్ కానీ, ఆపరేటర్ కానీ మరి వారికి కూడా ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి ఒక సర్వీస్ చేసుకోవడానికి 108 కూడా మరి చాలా రోజుల సమస్య ఉండే, మరి అది దాన్ని వినియోగంలో తీసుకొచ్చి అనునిత్యము నేషనల్ హైవే మీద యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని 108ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరి వారి సిబ్బందితోటి మరి జిఎంఆర్, జీవీకే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వారు కూడా ఈరోజు రాలేదు. మరి ట్రైన్ సరి అయిన అనుభవం లేని డ్రైవర్ కానీ, ఆపరేటర్ కానీ ఉంటే బాగుంటుంది. మరి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పంపాలని చెప్పి ఆ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ పారిశుద్ధ్య లోపం ఉన్నది, చుట్టుపక్కల అన్ని పిచ్చి మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయి. మరి నేను డిఎన్ఎంహెచ్ తోటి మాట్లాడి మరి వాటికి సంబంధించిన మరి హాస్పిటల్లో కూడా సరైన సమయానికి డబ్బులు కూడా లేవని చెప్పి డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మరి సిబ్బంది కూడా రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ప్రాపర్గా మాకు బయట పేషెంట్లతోటి ఫిర్యాదులు వస్తున్నాయి, డాక్టర్లు ఉండట్లేదు, నర్సులు ఉండట్లేదు, సమయానికి రావట్లేదు, తొందరనే వెళ్ళిపోతున్నారు, 4 గంటలకు 5 గంటల లోపలనే ఇక్కడ నుంచి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి దాని మీద కూడా మరి ఖచ్చితంగా ఇప్పటి నుంచి అలాంటి ఏ విధమైన మరి సిబ్బంది సమయంకి రాకపోయినా మరి తొందరగా వెళ్ళిపోయినా మరి వారి మీద చర్య తీసుకోక తప్పదు. మరి మొదటిసారి కాబట్టి మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇలాంటి తప్పుడు జరిగినట్టయితే ఖచ్చితంగా మరి లోకల్ నార్సింగ్ సంబంధించిన పరిసర ప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్ల దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబ్బంది మీద చర్య తీసుకోక తప్పదు. మరి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కూడా మరి రెగ్యులర్గా రావాలి. ఇది పెద్ద ఆసుపత్రి,
మరి ఇది నేషనల్ హైవే మీద ఉన్నది, మండల్ హెడ్ క్వార్టర్. భవిష్యత్తులో మరి ఇక్కడ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కే పేషెంట్లు ఎక్కువ పోతున్నారు, గవర్నమెంట్కి రావట్లేదు. గవర్నమెంట్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇంతమంది సిబ్బంది ఇచ్చినప్పుడు మరి సరి అయిన సర్వీస్ లేకపోతే బాగుండదని చెప్పి మరి వారికి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఈ నర్సింగ్ హాస్పిటల్ను అభివృద్ధి చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.